హాయ్ అండి, వెల్కమ్ టు సుమా ఎలిసిటీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇది నిన్నటి బ్లాగ్ అండి, శుక్రవారం రోజు తీసింది. నేను బుధవారం రోజు ఖమ్మం వెళ్ళాను. అమ్మ అక్కడికి పచ్చి మామిడికాయలు తీసుకొచ్చింది నా కోసం. వాటితో చట్నీ పెట్టానని అన్న కదా, అమ్మ పచ్చి మామిడికాయలతో పాటు నా కోసం మొక్కజొన్న ఇత్తులు ఒలిసి తీసుకొని వచ్చింది. వాటితో మా పిల్లలు, మా చిన్న బాబుకి ఎంతో ఇష్టమైన మొక్కజొన్న బూరెలు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. వాడు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా ఉంటాయో ఏమో తెలియదు, కానీ ట్రై చేస్తున్నాను. ఎప్పుడు అమ్మో ఎవరో ఒకరు చేసి ఇచ్చేవాళ్ళు, ఈసారి నేనే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయో చూడాలి. అందుకే మొత్తం చేస్తే మరి వేస్ట్ అయిపోతాయి, బాగా కుదరకపోతే ఆగమైపోతాయేమో అని కొన్నే తీసుకున్నాను. ముందుగా మొక్కజొన్నలు అలా తీసుకొని మొత్తం ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేశాను వాటర్లో. ఇవి మా చిన్న బాబుకైనా, మా పెద్ద బాబుకైనా ఎవరికైనా బాగా ఇష్టం అండి. అందుకే వాళ్ళ కోసం చేస్తున్నాను. వస్తాయో రావో తెలియదులే, కానీ కుదురుతాయో కానీ ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైన చేయక తప్పదు కదా, అందుకే చేస్తున్నాను. అదొకటి, మా పిల్లలు అడిగితే చేయడానికి, నాకు అది రాకపోయినా ట్రై చేసి నేర్చుకొని ట్రై చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి. వాటికి 3 days నుంచి అడుగుతూనే ఉన్నాడు. అవి మొక్కజొన్న ఇత్తులు చూసిన దగ్గర నుంచి అమ్మ నాకు చేసి పెట్టు అంటే చేస్తా అంటున్నాను, చేయలేదు. అందుకే ఎట్లయినా చేద్దామని చేస్తున్నాను. కుదిరాయి, బాగానే ఉన్నాయి, తినడానికి కూడా టేస్ట్గానే ఉన్నాయి. తిన్నాడు, బాగానే తిన్నాడు. అలా వాష్ చేసుకున్నాక మొత్తం నీట్గా ఒకసారి 2-3 టైమ్స్ బాగా వాటర్లో వాష్ చేసి, వాటర్తో తర్వాత ఒక జల్లిబుట్ట తీసుకొని దాంట్లో వడకట్టేసానండి. వడకట్టుకున్నాక, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా వడకట్టుకున్నాను నీట్గా. నీళ్ళు మొత్తం వడలిపోయాక మొత్తం ఒక కాటన్ చున్నీ తీసుకొని దాని మీద మొత్తం ఆరబెట్టేసాను. ఒక 1 hour వరకు, హాఫ్ అన్ అవర్ 1 hour వరకు మొత్తం ఆరబెట్టేసాను. మొత్తం వాటిలో ఉన్న తేమ మొత్తం పోయి, నీళ్ళు మొత్తం పోయేంతవరకు ఆ కాటన్ చున్నీ పైన ఆరబెట్టేశాను. దీనికి తడి ఉన్నట్లయితే మనం బెల్లం కలుపుతాం కదా, మళ్ళీ అది ఇది మొత్తం మిక్స్ అయ్యాక మొత్తం వాటర్ అయ్యి కొంచెం పిండి లూజ్ అయిపోద్ది, రాదు. అందుకే ముందుగానే కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకున్నది మొత్తం తర్వాత ఒక 1 hour వరకు ఆరిపోయాక, మొత్తం తడిపోయాక మిక్సీకి వేసుకున్నాను. కొంచెంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అవి తిన్నాక అనిపించిందండి, మొత్తం మొక్కజొన్న గింజలు మొత్తం పోసి చేసినా పోయేదే అని. మిగలలేదండి, అన్నీ అయిపోయాయి, సరిపోను. అలా కొంచెంగా మిక్సీ పట్టుకుంటున్నాను. అది పాత మిక్సీ అండి, మా అత్తయ్య గారిది. నా దగ్గర లేదండి, నాది మొన్న మంటలు వచ్చి కాలిపోయిందండి. కొత్తది కొనుక్కోవాలి, వెళ్ళాలి, ఒకరోజు వెళ్ళి కొనుక్కుంటాను. అది కూడా వీడియో తీసి మీకు పెడతానులేండి, కొనుక్కునేది కూడా.
నాకు అది మొత్తం ఒక 3 వాయిలుగా అయిందండి నేను వేసింది. ఆ 3 వాయిలు మిక్సీ పట్టేశాక దానికి తగ్గట్టుగా నేను ఒక 1/4 కిలో సుమారు బెల్లం తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కొట్టుకొని దాని తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసేసి పిండిలో కలిపేసాను. నేను ఇది ఈవినింగ్ చేస్తున్నాను కదా, మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కూడా. ముందు మా చిన్న బాబు అయితే వాడికి భలే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి. ఇలాంటివి వాడికి ఇష్టమైన ఏదైనా చేస్తే ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తాడు. వాడి కోసమే చేస్తున్నాను. వాడి స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయింది. ఒక 7-8 ఇలాచి తీసుకొని కూడా దాన్ని మెత్తగా పౌడర్లా మెత్తగా చేసుకొని దాంట్లో కలిపేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసేసానండి. ఆ ఇలాచి, ఆ బెల్లం మిక్సీ అన్నాను కదా, అది ఆ పిండి మొక్కజొన్న పిండి మొత్తం కలిసిపోయేంతవరకు బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని దాన్ని వడల కింద వేసుకోవడమే. బెల్లం కలిపితేనేమో బూరెలు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అలాంటివి కలిపితే గారెలు, మొక్కజొన్న గారెలండి. అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. మీకు తెలియదని కాదు కానీ నేనేదో చెప్తున్నాను. కానీ మా ఇంట్లో మా పిల్లలైనా మా వారైనా బాగా ఇష్టపడేది మాత్రం స్వీటేనండి. పచ్చిమిర్చి గారెలు అలాంటివి వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకు వాళ్ళు ఏది తింటారో మనం కూడా అదే చేయాలి కాబట్టి చేస్తాం ఏదైనా అంతే. స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండీ పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసి ఆయిల్ ఎక్కేదాకా వెయిట్ చేయాలండి. అలా ఆయిల్ వేడెక్కాక మన కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ ఏమైనా ప్లాస్టిక్ కవర్ లాంటివి చూసుకొని అట్లా గారెల్లాగా చేసుకొని దాంట్లో వేసుకోవడమే. దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకోవడమేనండి. నేను ఇది ఇలా చేస్తూనే ఉన్నాను. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. రాగానే నేను చెప్పాను కదా, మా చిన్నబాబు చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తాడని, వాడికి ఇష్టమైంది ఏదైనా అని. వాడికి అసలు చేతులు ఒకటి బయటికి వెళ్ళాడు, టాప్ దగ్గర చేతులు కడుక్కొని వచ్చి పెట్టని కూర్చున్నాడండి. ముందు ఫస్ట్ ఒక వాయి వేసి ముందు మా పిల్లలకి ఇచ్చానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. నాకు కూడా వాళ్ళు ఇష్టంగా తింటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబే మాకు ఎంతో బూస్టింగ్ అండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.